పంచాయతీ బరిలో యువతరం నామినేషన్లు వేసినోళ్ళలో 30-44 ఏళ్లలో 30-44 ఏళ్లలోపు ఉన్న వాళ్ళే 73%, సర్పంచ్ బరిలో 62%, వార్డు సభ్యుల్లో 78% యువతే. మొదటి రెండో దశ నామినేషన్లలో ఇదే ట్రెండు. ఒకప్పుడు పల్లె రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో సింహభాగం యువతదే కావడం విశేషం. స్టేట్ ఎలక్షన్ కమిషన్కు వచ్చిన తాజా గణాంకాల ప్రకారం 2 విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్లు వేసిన వారిలో 30 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారే దాదాపు 73% ఉన్నట్లు వెల్లడైంది. ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ఇస్తున్న బలమైన సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల సరళిని పరిశీలిస్తే సర్పంచ్ రేసులో నిలిచిన వారిలో 62% మంది యువతే ఉండగా, వార్డు సభ్యుల స్థానాలకు ఏకంగా 78% మంది యువతీ యువకులు పోటీ పడుతున్నారు. నిజంగా ఇది సంతోషించే విషయం. ఈ 78% మంది యువత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఇది నిజంగా అంబేద్కర్ గారి చైతన్యానికి నిదర్శనం. ఇది అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిందో, ఏ రాజకీయం చేస్తే మన జీవితాలు మారుతాయి అన్నారో ఆ రాజకీయమే ఇప్పుడు గ్రామాల్లో విస్తరిస్తున్నది. చాలా సంతోషం. ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఈ గ్రామాల నిండా ఉంటారు. అయితే మీరు గ్రామ సర్పంచులుగా గెలవాలి, వార్డు మెంబర్లుగా గెలవాలి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని కనబరచాలి. అదేవిధంగా శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి మీరు ముందుకు రావాలి. ఒక గ్రామ పంచాయతీల కాన్నే, వార్డు మెంబర్ల కాన్నే ఆగిపోకూడదు. ఇది నిజంగా ఎంత చైతన్యం, ఇది ఎంత అద్భుతమైన చైతన్యం. ఓటులోనే మన సర్వ హక్కులు దాగున్నాయి. ఓటులోనే మన అధికారం దాగున్నది. ఓటు ద్వారానే మనం అధికారాన్ని సొంతం చేసుకొని రాజ్యాన్ని పాలించవచ్చు. నీ గ్రామాన్ని పాలించాలంటే నువ్వు వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా గెలవాలి. అదే ఈ రాజ్యాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే నువ్వు ఎమ్మెల్యేలుగా గెలవాలి. ఆ స్థాయి చైతన్యం కూడా రావాలి. ఇది 100% అంబేద్కర్ గారికి ఒక గొప్ప నివాళిగా మనం భావించవచ్చు. 78% యువత అంటే గ్రామాలలో ఏ ప్రజలు ఎక్కువగా ఉంటారో సులువుగా చెప్పొచ్చు. గ్రామం అంటేనే ఎస్సీ, బీసీ, ఎస్టీలు. సరే, ఓసీలు కూడా ఉంటారు, కానీ కొంత తక్కువ సంఖ్యలో ఉంటారు ఓసీలు. ఊర్లలోకి పోతే కులాల వారీగా వాడలు నిర్మితమై ఉంటాయి. కులాల వారీగా వాడలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వార్డు మెంబర్లన్నీ కూడా ఆయా కులాలకు సంబంధించిన యువకులే వేస్తారు. ఇది ఓ రకంగా మంచి చైతన్యం. దీన్ని ఓటు చైతన్యంగా మార్చాలి. మనం ఓటుకు నోటు తీసుకోకుర్రి అని ఒక చైతన్యాన్ని ప్రజలలో తీసుకురావాలి. దీనికోసం అక్కడున్న వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా నిలబడుతున్న యువత ఆలోచించాలి. మళ్ళా తాగిపిచ్చి, తినిపిచ్చి, చేతికి డబ్బులు ఇస్తే కనుక మళ్ళీ అంబేద్కర్ గారి చైతన్యాన్ని మనం చేజేతులారా సంపేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రానున్న కాలంలో ఈ యువత అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడానికి ఆలోచనలు చేయాలి.